హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ అండి. మామూలు బియ్యంతో కాకుండా మల్టీగ్రెయిన్ వేసి మంచి హెల్తీ దోశ మీకు చూపిస్తున్నాను. ఈరోజు అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. బియ్యము అరకప్పు కింద కొద్దిగా తక్కువ చూపిస్తున్నాను కదా. ఇది కరెక్ట్. నేను చూపించినవన్నీ ముగ్గురు మనుషులు తినచ్చు. అలాగే కందిపప్పు, పెసరపప్పు, అన్ని పప్పులు వేసుకోండి. ఇది అది అని ఇంట్లో ఏ ఉంటే అవి. మినప్పప్పు, శనగపప్పు అండి. మీరు పెసులు అట్లా కూడా వేసుకోవచ్చు. అటుకులు కొన్ని వేసుకుంటున్నాను. అన్నీ చూస్తున్నారు కదా, ఎంత కొంచెం కొంచెం తీసుకుంటున్నాను. చాలా అన్ని రకాలు తీసుకొని కొద్దిగా అర స్పూన్ అంతా మెంతులు తీసుకోండి. ఇప్పుడు చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఇది. పిల్లల లంచ్ బాక్స్కి కూడా బాగుంటుంది, ఏం కాదు. నేను కొన్ని మెంతులు ఎక్కువ వేసుకున్నాను, మీరు అన్నీ వేసుకోవద్దని తగ్గించుకోండి. తింటామనుకుంటే వేసుకోవచ్చు. దోశలు వేసేకి ఏం ప్రాబ్లం లేదు. బాగా దోశలు లేస్తాయి, అంతే రుచిగా కూడా ఉంటాయండి. ఇవన్నీ నైట్ నానబెట్టేసి పద్దన రుబ్బి ఇమ్మీడియట్ చేసుకోవచ్చు. పర్మెంటేషన్ చేసే అవసరం కూడా లేదు. 4 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి నానబెట్టే కోసం ఇవన్నీ మిక్స్ చేసి బాగా శుభ్రంగా 2 సార్లు 3 సార్లు కడుక్కొని మంచి నీళ్ళలో నానబెట్టేసుకోండి నైటే. మీరు పగలు చేసుకోవాలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనుకుంటే నైట్ నానబెట్టేయండి. మినిమం అంటే 4 అవర్స్ అయినా నానాలి. ఇంకా మ్యాక్సిమం అంటే 8 అవర్స్ నానతాయి కదా. నైట్ అంతా నానబెట్టేస్తాము. బాగా కడుక్కున్నాను కదా. ఇప్పుడు ఒక అర స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి. ఇందులోకి జీలకర్ర వేసి నానబెట్టేసుకుంటే రాత్రంతా నానతాయి. మనం మార్నింగ్ లేయగానే ఉదయము రుబ్బేసుకొని మిక్సీకి వేసేసుకొని ఇమ్మీడియట్ దోశ చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెంసేపు పెట్టాలి, నానబెట్టాలి, ఏం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా బియ్యం నానేసేది మర్చిపోయింటే ఈ టైప్ దోశ కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యము మనకి టైం కూడా సేవ్ అవుతుంది. మార్నింగ్ నానబెట్టాలి కదా బియ్యం దోశ అయితే, అలా కాకుండా ఇది నైట్ నానబెట్టి పొద్దున్నే రుబ్బేసుకోవచ్చు. ఇలా నేను 8 అవర్స్ నానింది, నాకు నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. మీరు నైట్ తినాలనుకుంటే పొద్దున్న నానబెట్టి అప్పుడు నైట్ రుబ్బుకొని అలాగే ఇమ్మీడియట్ చేసుకోవచ్చు. బాగా నానింది చూడండి. మార్నింగ్ చూపిస్తున్నాను నేను, అంత బాగా నానేసి ఉంటుంది. పప్పు బ్యాళ్ళన్నీ వేసుకున్నాం కదా మనము, కందిపప్పులు విన్ని, అవి నానితే గ్యాస్ కూడా ఫామ్ కాకుండా ఏం కాదు, బాగుంటుంది. ఇప్పుడు అవి ఇంకే మంచినీళ్ళు వేసి నానబెట్టింటాం కదా, ఇప్పుడు వేసేసుకోండి మిక్సీ జార్కి. అదే నీళ్ళు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది. నీళ్ళు తక్కువ వేసుకొని మనం దోసపిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలా. అన్నీ వేసుకొని కొద్దిగా ఒక ఇంచంతా అల్లం ముక్క వేసుకోండి. అల్లం ముక్క వేసుకుంటే కూడా బాగుంటుంది. మనం పెసరట్టు చేసుకుంటాం కదా, అలాగే వేసుకొని రుబ్బుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి వేసుకున్నాను. ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేను రుబ్బేకి, ఎందుకంటే నేను ఇమ్మీడియట్ దోశలు చేసేస్తాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి. అందుకే ఉప్పు కూడా వేసి రుబ్బేసుకోవచ్చు. మనం నీళ్ళు ఎన్ని కావాలో వేసుకొని దోసపిండిని మెత్తగా రుబ్బుకోండి. మనం ఇంకేం సోడా ఏం వేసే అవసరం లేదండి. అలాగే దోశలు బాగా వచ్చేస్తాయి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. రంగు కూడా మనం ఎండుమిరపకాయలు వేసింటే కొద్దిగా ఎరుపు రంగు వచ్చింది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. జీలకర్ర, అల్లము, ఎండుమిరపకాయ ఎక్స్ట్రా వేసినాం కదా మనం పప్పులో, అంత ఇది తీసేసుకోండి. ఇంతే అయింది చూడండి. నేను కొన్ని చూపించాను కదా, అంతే వేసింటే ముగ్గురు దోశలు తినొచ్చండి ఈజీగా. ఓ 12 దోశలు అవుతాయి మీకు. మీరు క్వాంటిటీ ఎక్కించుకోవచ్చు. ఏమి ఎక్కువ తక్కువ ఎంత వేసుకోవచ్చు. అది ఎట్లా వేసినా కూడా మీకు దోశలు బాగా వస్తాయి. మీకు ఏ పప్పు ఎక్కువ ఇష్టం ఉంటే అది ఎక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ ఎర్రపప్పు వస్తుంది కదా, మసూర్ దాల్, అది కూడా వేసుకోవచ్చు అండి, ఎంత బాగుంటుంది. ఏదైనా కానీ పప్పులో నేను బేసిక్ మెథడ్ చూపిస్తుంటాను. మీరు దానికి చేసి మీకు తెలిసిపోతుంది కదా ఎలా చేసుకోవాలని, మీకు ఐడియా వచ్చేస్తుంది. బియ్యం కూడా కొంచెం వేసుకోండి. షుగర్ పేషెంట్స్ ఉంటే బియ్యమే వద్దు, ఉత్త పప్పు దినుసులతో కూడా వేసేసుకొని చేసుకోవచ్చు. దోశలు కూడా బాగా లేస్తాయి. ఎంత పెద్ద కాల్ చేసుకోండి, బాగా కాల్చండి. కొంచెం సమయం పడుతుంది కాలడానికి, పప్పులు కదా, బియ్యం అయితే త్వరగా కాలిపోయి రంగు వస్తుంది. ఇది బాగా దోశ బాగా కాగాలి. కాగిన తర్వాతే ఆయిల్ వేయండి, ముందుగా ఆయిల్ వేయొద్దండి. ఒక 2 నిమిషాలకి బాగా వేడెక్కింటుంది కదా పెనము, బాగా వస్తుంది. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. మీకు తెలిసింటే మాకు తెలుసు మేము చేస్తామని మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్లో అలానే కామెంట్ పెట్టండి, మాకు తెలిసిది అని.
చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగా వస్తాయి. ఇమ్మీడియట్ వేస్తే కూడా అంతే బాగుంటాయి. సోడా ఏమి వేయద్దండి, ఓన్లీ సాల్ట్ నేను చూపించినట్టు మిక్సీలో రుబ్బేటప్పుడే వేసుకోండి, లేకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. మసాలా దోశకు కూడా అంత బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు సపోర్ట్ చేసినట్లుంటారు. అంతే అండి. మిగతా దోశ పిండితో అలాగే దోశలు వేసేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు కదా, మీకు చాలా ఈజీ వంట చూపిస్తున్నాను. అది అలాగే చాలా హెల్తీ ఇది. దోశలు ఎక్కువ బియ్యంతోనే చేసుకుంటాం కదా, బియ్యపు మినపప్పు అలా కాకుండా మనం పెసరట్లు కూడా చేసుకుంటాము. పెసరట్టు కాకుండా ఇలా అన్నీ మిక్స్డ్ దాల్ మంత్ ఎండ్లో కూడా మీరు అన్నీ మిక్స్ కొద్ది కొద్దిగా మిగిలిన కూడా అన్నీ కలిపేసి ఇలా దోశ పోసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. ఇంతే అండి, మల్టీగ్రెయిన్ దోశ రెడీ అండి. హెల్తీ మల్టీగ్రెయిన్ దోశ తినడానికి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే వచ్చేసా పెనం బాగా కాగి చుట్టూ కాల్చుకోండి నీట్గా. బాగా కాలితే ఇలా రంగు కూడా ఇలా బాగా రంగు వచ్చి ఎంత టేస్టీగా ఉంటాయండి. ఇంతే అండి.